హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న మిక్స్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే శారీస్ అని చెప్పను, జ్యువెలరీ అని చెప్పను, మిక్స్డ్ ప్రోడక్ట్. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, లింక్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే. వచ్చేసి నెక్ పీస్ అన్నమాట. సో ఇది నేను ఎప్పుడో ఒకసారి వేసుకుంది లాంగ్ బ్యాక్. ఇది వచ్చేసి పంకిన్ అండ్ పర్ల్స్. సో ఈ రోజు వీడియోలో చూస్తున్నాం కదండి. నెక్స్ట్ ఇంకా మనకి మీషోలో కూడా ఇలాంటివి అప్కమింగ్ లో వచ్చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి ప్రోడక్ట్ నేను మీషోలో ఇప్పుడు ఇలా వేసుకొని చూపించాను అంటే కొన్ని డేస్ తర్వాత అలాంటి ప్రోడక్ట్ మనకి మీషోలో దొరుకుతుంది కూడా. సో నాకు అట్లా అనిపిస్తుంది. సో ఈ రోజు అయితే ఫస్ట్ వచ్చేసి సంవాట్ ఈ ప్యాటర్న్ లోనే ఇలా మంచి శారీస్ ఇట్లా వేసుకున్నప్పుడు లాంగ్ ఇట్లా పర్ల్స్ తోటి బీడ్స్ తోటి ఇట్లా లాంగ్ నెక్ పీసెస్ వేసుకుంటే బాగుంటుంది. నాకు దీనికి ఏంటి అంటే ఈ పీస్ చూపిస్తా ఒకసారి మీకు. నాకు తెలిసి ఇది కూడా మార్కెట్ లో చాలా, అంటే నేను ఇది ఒక 3-4 years బ్యాక్ తీసుకున్నా. ఇంత పెద్ద లాకెట్ వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్దది కాదు కానీ కొంచెం చిన్నగా వస్తుండొచ్చు. సో చూడండి, ఈ లాకెట్ కి ఇలా వచ్చే బుట్టాలు, దీనికి సెట్ వచ్చే బుట్టాలు వచ్చేసి ఒరిజినల్ కెంపు అండ్ పంకిన్ బీడ్స్ అన్నమాట. పంకిన్ అల్లిన బీడ్స్ ఉంటాయి కదా, గోల్డ్ ప్యాటర్న్ లో అల్లిన బీడ్స్ అన్నమాట. సో నాకు ఇది అప్పుడు 3,500 పడింది. అప్పుడు 3,500 అంటేనే చాలా కాస్ట్ అన్నట్టు. సో 3 years బ్యాక్. ఇప్పుడు మనకు కొంచెం తగ్గి నాకు తెలిసి దీంట్లో ఇంకా ఇమిటేషన్ లో కూడా మనకు రావచ్చు. అండ్ ఇదిగోండి, ఇవి వచ్చేసి కాసు బ్యాంగిల్స్. ఇది సపోజ్ ఇప్పుడు ఉంటే కనుక లింక్స్ ఇస్తాను. ఇవైతే నేను వీడియోస్ చేశాను, నేను మళ్ళీ రీస్టాక్ అయ్యాక కూడా నేను మీకు షేర్ చేశా. వస్తే నేను పెడతాను. ఇది వచ్చేసి వైట్ స్టోన్. మీషోలో కూడా వైట్ స్టోన్, పింక్ స్టోన్, గ్రీన్ స్టోన్ ఉన్నట్టుంది. పింక్ స్టోన్ వచ్చేసి నేను బయట వేరే దగ్గర తీసుకున్నది. సో ఈ ప్యాటర్న్ లో ఈరోజు లాంగ్ హార్ అనమాట. సో అందుకే లాంగ్ హార్ గురించి ఫస్ట్ చెప్పాను. ఇలా అంటే ఇలా లాంగ్ గా బీడ్స్ తోటి ఇట్లా పెద్ద లాకెట్ వచ్చి వేసుకుంటే బాగుంటాయి. ఇది వచ్చేసి గ్రీన్ బీడ్స్ లో కూడా ఉందండి మనకి మీషోలో. నేను మాత్రం రెడ్ బీడ్స్ లో తీసుకున్నా, ఎందుకంటే గ్రీన్ బీడ్స్ అనేది ఎప్పుడు ఆల్వేస్ కామన్ కదా. రెడ్ బీడ్స్ లో ఇవి వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ లో వచ్చిందండి. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్, మ్యాట్ యాంటిక్ ఫినిష్ అనమాట. ఇదిగోండి మ్యాట్ యాంటిక్ ఫినిష్, మంచి రెడ్ మెరూనిష్, ఇవి కెంపు పింకిష్ మెరూన్ ఉంటాయి అనమాట ఎప్పుడైనా ఈ బీడ్స్. సో చూడండి, లక్ష్మీదేవి లాకెట్ కూడా మనకి మంచి ఇంత సైజ్ వచ్చింది. లాకెట్ చూద్దాం మనం క్లియర్ గా. ఇదిగోండి హ్యాండ్ అంత సైజ్ వచ్చింది, లాకెట్ హ్యాండ్ అంత సైజ్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా 3D లుక్ లాగా ఎంబోజ్ అయింది చూడండి. 3D లుక్ లాగా నక్షి యాంటిక్ లుక్ అంటే కూడా ఇలాగే వస్తాయి ఎక్కువ వరకు, మ్యాట్ యాంటిక్ లుక్. నాది యాంటిక్ లుక్కే, యాంటిక్ లుక్ బట్ మొత్తం ఒరిజినల్ ఇట్లా ఇవి కెంపులు, పచ్చలు, పర్ల్స్, ఇవి గుండ్లు ఉంటాయి అంటారు కదా, ఆ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి ఇలా యాంటిక్ లుక్, మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఇవి సింపుల్, ఇవి ఒరిజినల్ కెంపు కావు, నార్మల్. మనకి ఇట్లా యాంటిక్ లుక్ లో అయితే ఉంటుంది. మనం పెట్టే ప్రైస్ కి చాలా నీట్ గా వచ్చినట్టు, చాలా బాగుంది. ఇంత పెద్ద లాకెట్ వచ్చింది. అండ్ ఇదిగోండి, ఇవి మనకి సైడ్ బ్రౌచర్స్, బీడ్స్ కి సైడ్ కి ఈ బ్రౌచర్స్ వచ్చాయి చూడండి, ఈ బ్రౌచర్స్ వచ్చాయి. ఓకే, అండ్ ఇది దీనికి బుట్టాలు కూడా చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. చూడండి, ఈ సైడ్ బ్రౌచర్స్ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా. అండ్ లాకెట్ చూసుకోండి, ఇలా ఉంటుంది అనమాట. సో నాది వచ్చేసి ఇదిగోండి ఇలా గుండ్లు, పర్ల్స్, పెద్ద పంకిన్ బీడ్స్ ఇలా వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు మార్కెట్ లో ఉందో లేదో తెలీదు. ఈ రోజు మనం మీషోలో మీషోలో ఇప్పుడు అవైలబుల్ అయితే లేదు నాకు తెలిసి. ఇప్పుడు వీడియోలో చూసినాం కాబట్టి అప్కమింగ్ ఎవరి దగ్గరన్నా ఇట్లా డీలర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళు మీషోలో పెడతారు. ఎందుకంటే నేను గమనించా, నేను ఇట్లా ప్రీవియస్ నా వీడియోస్ లో ఏమన్నా ఇట్లా నేను పర్సనల్ పర్చేస్ చేసిన జ్యువెలరీ కానీ, గోల్డ్ కాపీస్ కానీ, ఇలా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ చూపించినప్పుడు దీన్ని మనకి మీషోలో కూడా కొన్ని డేస్ తర్వాత అవైలబుల్ అయ్యాయి. సో అట్లా ఇది కూడా ఏమన్నా అవైలబుల్ వస్తుందో లేదో చూద్దాము. సో ఈ ప్యాటర్న్ అయితే చాలా లాంగ్ బ్యాక్ ది, ఇలా గుండ్లు అనమాట. ఇవి గుండ్లు, పంకిన్ బీడ్స్, ఇవి ఇలా అయితే వస్తుంది. సో దీని బుట్టాల సైజ్ కూడా ఇగోండి ఇలా అయితే ఉన్నాయి బుట్టాలు. ఓకే, మ్యాట్ ఫినిష్ యాంటిక్ లుక్ బుట్టాలు చూడండి. బుట్టాలు కూడా కింద బ్రాడ్ గా ఇలా వస్తే బుట్టాలు చాలా బాగుంటాయి. కింద గోల్డ్ బాల్స్ వస్తే చాలా బాగుంటాయి. సో ఇలా అయితే వస్తుంది, ఇలా అయితే వస్తుంది. పెట్టుకుంటే కూడా సైజ్ సేమ్ ఇప్పుడు నా బుట్ట కంటే ఇంకా పెద్ద సైజే, ఇంకా బిగ్ సైజ్ బుట్టాలు అనమాట. చాలా బాగా వచ్చింది, బుట్టాలు అయితే చాలా బాగున్నాయి. ఇంట్రెస్టెడ్ ఎవరన్నా ఈ నెక్ పీస్, ఈ బుట్టాలు పర్చేస్ చేయాలి అంటే
ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. సో యాంటిక్ లుక్ లాగా ఉంటుంది. పాలిష్ కూడా మీకు తెలుస్తుంది కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఆ మ్యాట్ పాలిషే ఉంటుంది అనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. షేడెడ్ లో ఉందన్నమాట, గోల్డ్ టిష్యూ శారీయే షేడెడ్ లో ఉంది. పైన సైడ్ కూడా ఇంత బార్డర్ అయితే వచ్చింది, కింద సైడ్ ఇంత బార్డర్ అయితే వచ్చింది. సో లెహెంగాస్ కి కూడా సూపర్ ఉంటుంది. పిల్లలు లంగాలు కుట్టించాలి అంటే చాలా బాగుంటాయి ఇవి. నేను కుట్టించాను పర్సనల్, విత్ రెడ్ బార్డర్ ది కుట్టించాను కూడా. సో అది నేను మీకు మా పాపకు వేసిన పిక్చర్స్ అవి ప్రీవియస్ గా షేర్ చేశాను. ఈ మధ్య ఇంకా నేను షేర్ చేయలేదు కానీ ముందు షేర్ చేసాను. వావ్, దీని బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. అసలు బ్లౌజ్ చాలా బాగా వచ్చింది, మంచి జెరీ ఫ్యాబ్రిక్ అంతా. సో బ్లౌజ్ అండి చూసుకోండి, బ్లౌజ్ అంతా కూడా నేను మీకు ఓపెన్ చేసి ఫుల్ గా చూపిస్తాను. పైన కింద చూడండి బార్డర్ ఎంత పెద్దగా వచ్చిందో. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేయించుకుంటున్నారంటే, ఇలా పెద్ద బార్డర్స్ ఉంటాయి కదా, వీపులో 2 బార్డర్స్ ఇట్లా ఫుల్ గా అటాచ్ చేసేసి వీపులో 2 బార్డర్స్ వేసుకుంటున్నారు. ఇట్లా ఫుల్ హై నెక్ పెట్టేసేసుకొని. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం చెప్తున్నా. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ మొత్తం ఇలా తీసుకుంటున్నారు, హాఫ్ ఇది హాఫ్ ఇది మొత్తం హ్యాండ్ తీసుకొని, బ్యాక్ మాత్రం ఇలా ఫుల్ ఈ బార్డర్ తోటి వెనకాలంతా మంచి బ్యాక్ అంతా ఈ బార్డర్ వచ్చేలా కూడా ఇలా కూడా వేసుకుంటున్నారు. ఇఫ్ ఇంట్రెస్టెడ్ అలా కూడా ట్రై చేయండి. బ్లౌజ్ కూడా చూడండి మంచి టిష్యూ తోటి మంచి జెరీ బ్రోకెడ్ వచ్చింది. బ్లౌజ్ అంతా దగ్గరగా మీకు ఆ బ్లౌజ్ చూపిస్తాను చూడండి, మొత్తం కూడా జెరీ బ్రోకెడ్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి ఇలా అయితే వస్తుంది. సో శారీ అంతా చూసేద్దాం. ఇది బ్లౌజ్, ఓకే. అండ్ పళ్ళు అండి, పళ్ళు కూడా ఇంత రిచ్ గా వచ్చింది పళ్ళు. సో ఈ మిడిల్ లో మనకి ఏదైతే టిష్యూ నెట్ కనిపిస్తుందో శారీ అంతా అలాగే ఉండి దాంట్లో బ్రోకెడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి చూడండి. అండ్ ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ ఆల్ ఓవర్ ద శారీ మీకు ముందే ఓపెన్ చేస్తాను. ఇది కింద సైడ్ బార్డర్. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఏం తట్టుకోవడానికి ఏమీ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం టిష్యూ అనగానే వెనకాల ఏమైనా ఎంబోజ్ అవుతాయేమో థ్రెడ్ వర్క్ అనుకుంటారు, కానీ ఏం ఎంబోజ్ అవ్వట్లేదు చూడండి. మొత్తం కూడా ఫ్రంట్ కి బ్యాక్ కి ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, అంతా అలా సెట్ అయిపోయి ఉందన్నమాట. బాగుంటుంది శారీ. ఇది పింక్ అండి, నేను ప్రీవియస్ గా రెడ్ షేడ్స్ ఎక్కువగా చూపించాను. ఇది పింక్ షేడ్ ఆల్ ఓవర్ ద శారీ చూసేయండి. పిల్లలకి లెహెంగా కుట్టించేసి కోట్ లా కుట్టించామన్నమాట. పళ్ళు ఏదైతే వస్తుందో అది కోట్ లాగా చేపించాను. సో ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ చూడండి, నో ప్లెయిన్ క్లాత్, ఎండ్ వరకు బార్డర్ వస్తుంది. సో అందుకు లెహెంగాస్ కి యూజ్ చేయొచ్చు అనమాట. మనకి కొన్నిసార్లు ప్లెయిన్ క్లాత్ వస్తే లెహెంగాస్ యూజ్ చేయలేము. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ మీకు సన్న బ్రోకెట్ డిజైన్ కనిపిస్తుందా, నా గోల్డ్ ఫంక్షన్ కి హెవీ పట్టు శారీ ఉందా, దానికి కూడా ఇదే బ్రోకెట్ డిజైన్ అనమాట. ఇట్లాగే ఫ్లవర్ లాగా వస్తుంది. సో మనకి టిష్యూ శారీస్ లో ఎక్కువ వరకు ఈ డిజైన్ అనేది రన్ అవుతుంది. పట్టు శారీస్ లో కూడా ఈ డిజైన్ అనేది ఉంటుంది. సో అది మీకు ఇలా రియల్ గా అయితే కనిపిస్తుందేమో, వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు, ఓకేనా. మీకు ఇట్లా ఇదిగోండి ఈ బూటీ స్టైల్, ఓకే. ఆల్ ఓవర్ ద శారీ అయితే చూసేసారు కదా. జెరీ బార్డర్స్ కానీ శారీ కానీ సూపర్ ఉంది, 100% రికమెండ్ చేస్తాను. సో ఇది లెహెంగాస్ కానీ అలా కుట్టించవచ్చు. పళ్ళు ఏదైతే ఉంటుందో దాంతో నేను పిల్లలకి కోట్ లాగా కుట్టించాను అనమాట. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అలా కూడా చేయొచ్చు, లేదా హాఫ్ శారీ లాగా దుపట్టా వేరే దాంతో కూడా కలిపి పేరప్ చేయొచ్చు. సో లంగా దీంతోటే కుట్టాలి, బ్లౌజ్ కూడా దీంతోటే రావాలి. ఇది కోట్ గా యూజ్ చేసుకోవచ్చు అట్లా అనమాట. లేదు అంటే మాత్రం అసలు బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఈ ఒక్కసారి గురించి ఎంతసేపు చెప్తున్నా అన్నట్టు అయిపోతుందేమో, కానీ చాలా బాగుంది అనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి, 100% రికమెండ్ చేస్తాను. అన్బాక్సింగ్ వీడియో పెట్టేశాను. సో కానీ ఈ శారీ చాలా మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి. మళ్ళీ అంటే పెడుతున్నారు, అక్క ఈ శారీ వీడియో చేయవా అని. సో నేను చేసేసాను ప్రీవియస్ గా, కానీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ అయితే షేర్ చేస్తున్నాను. ఇది ఇంకా స్టిచ్చింగ్ ఇవ్వలేదు. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఈ ప్యాటర్న్ లో వస్తుంది. అనమాట. పళ్ళుని మనం ఇట్లా హ్యాండ్ కి ఇలా వేసుకోవచ్చు ఇది, లేదా మనం హెడ్ కి కూడా ఇలా తలకి వేసుకోవచ్చు అనమాట. సో జుట్టు పాడైపోతుంది. సో అలా వేసుకోవచ్చు. వేసుకున్నాక జుట్టు అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా స్టైలిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన టీవీలో కూడా సెలబ్రిటీస్ కూడా చాలా మంది వేసుకుంటున్నారు ఇలా. సో ఇది హెడ్ నుంచి వేసేసుకొని ఇదంతా పికాక్ ఇలా స్టైల్ రావాలి. మళ్ళీ ఇక్కడ బెల్ట్ కానీ ఏదైనా పెట్టుకోవాలన్నమాట, అప్పుడు చాలా బాగుంటుంది. యూనిక్ గా స్టైలిష్ గా ఉంటుంది. చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట శారీ. మంచి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్, పికాక్ కలర్స్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంది ఈ శారీ అయితే. సో మంచి చిన్న పార్టీస్ కి అట్లా స్టైలింగ్ చేసుకోవచ్చు ఈ శారీ తోటి. సో చూడండి శారీ అంతా కూడా షేడెడ్ ఎలా వచ్చిందో, ఓకేనా. మీకు ఆ షేడెడ్ ఫీలింగ్ అనేది కనపడాలని మొత్తం ఆల్ ఓవర్ ద శారీ అయితే చూపిస్తున్నాను. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వైట్ వచ్చేసి ఈ పికాక్ బుటీస్ వచ్చాయి.
ప్లెయిన్ గా బ్లౌజ్ ని మంచి డీప్ నెక్ పెట్టించుకొని స్టిచ్ చేసుకోండి నెక్. కానీ బ్లౌజ్ ఉన్నాక కూడా పైనుంచి మనం ఇది నెక్ నుంచి ఇది వేసుకొని మంచి బెల్ట్ కానీ ఏదైనా హిప్ బెల్ట్ తో కానీ చైన్ కానీ పర్ల్ హిప్ బెల్ట్ తోటి కానీ దీన్ని స్టైలింగ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ శారీ రిలేటెడ్ లింక్స్ కూడా ఇస్తాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఎవరైతే అడిగారో డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ శారీ 100% రికమెండ్ చేస్తాను. నాకైతే మంచి చినాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. సో చినాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వాష్ చేసినా ఏం అవ్వవు. ఇవేమి కలర్స్ పోయే కలర్స్ కావు. సో మంచి కలర్సే. ఇది హ్యాండ్ కే వేసుకుంటాం మేము అనుకుంటే కనుక వీళ్ళు ఏంటి అంటే కొంచెం లూజ్ ఎలాస్టిక్ ఇచ్చారు, బిగ్ సైజ్ ఇచ్చారు అనమాట. సో దట్ నెక్ కి సరిపోవాలి, హ్యాండ్ కి సరిపోవాలని. సో హ్యాండ్ కి వేసుకునేసరికి ఏమవుతుందంటే ఇలా సాగినట్టుగా అవుతుంది. సో దీన్ని కొంచెం ఇలా ఈ ఎలాస్టిక్ ని దగ్గరగా ఇలా పిన్అప్ చేసుకోండి. అప్పుడు కదలకుండా మంచిగా హ్యాండ్ కి ఈ డిజైన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇలా చేతికి వేసుకుంటే ఇలా ఊగులాడుతున్నట్టుగా ఇలాగైతే ఉంటుంది అనమాట. సో ఆ పని చేయండి, పిన్అప్ చేసుకోవాలి. లేదా ఎలాస్టిక్ ని ఇంకో చిన్న ఎలాస్టిక్ తోటి, లేదు మేము ఎప్పుడు హ్యాండ్ కే వేసుకుంటామంటే ఇక్కడ హ్యాండ్ కి ఇంకా ఎలాస్టిక్ ని ఇంకొక టైట్ ఎలాస్టిక్ దగ్గరగా వేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్యాటర్న్ అండి. ఈ శారీ అయితే మాత్రం 100% రికమెండ్ చేసే శారీ. ఇప్పుడు ట్రెండ్ లో మనకు మీషోలో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. సో మీషోలో తీసుకున్న బ్యాంగిల్స్ అండి. ఇవి ఒకసారి నేను రెడ్ లో తీసుకున్నాను. రెడ్ మీకు షేర్ చేశాను. ఇది వచ్చేసి గ్రీన్ అన్నమాట. సో గ్రీన్ లో కూడా చాలా బాగా వస్తాయి. కాకపోతే ఇవి ఇంట్రెస్టెడ్ అంటే కొందరికి నచ్చుతాయి కొన్ని శారీస్ పైకి అలా సింపుల్ గా లైట్ గా వేసుకోవడానికి అండ్ డిజైనర్ లుక్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మేడ్ ఆఫ్ సమ్ ప్లాస్టిక్ ఫైబర్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ కాబట్టి, కానీ ఈ కుందన్స్ అన్ని స్టిక్ చేయడం వల్ల దీంట్లో కలర్స్ రెడ్ కలర్ ఉంటుంది, ఇది గ్రీన్. ప్రీవియస్ గా నేను రెడ్ కలర్ తీసుకుంది కూడా మీకు షేర్ చేశాను. ఇది చాలా బాగుంటాయండి. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ సింగిల్ గా ఇలా వేసుకున్నా కూడా మంచిగా వస్తాయి. ఇదిగోండి కొంచెం స్టైలిష్ గా కంకణాల టైప్ లో అలా కనిపిస్తాయి. ఓకే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా పర్చేస్. ప్రోడక్ట్ అయితే సూపర్ ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ లెస్ ప్రైస్ లో ఉంది. నేను అనుకున్నా ఎలా వస్తుందో లేదు, చిన్నగా వస్తుందేమో సైజు, నా ఫోనే పట్టనప్పుడు ఎందుకు, కాకపోతే అరే పిల్లలకన్నా ఇవ్వచ్చు కదా క్యూట్ గా, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉంది కదా అనేసి ట్రై చేసా. సూపర్ వచ్చింది. నా ఫోన్ కూడా పడుతుంది, మనకి ఐఫోన్ 16 దాకా కూడా పడుతుంది. సో చూడండి, ఇది వచ్చేసి మనం యాంటిక్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, గోల్డ్ జ్యువెలరీకి పేర్ అవుతుంది, అన్ని టైప్ ఆఫ్ శారీస్ కి సూట్ అవుతుంది. బ్లాక్ తీసుకున్నాను అండ్ ఇది కంప్లీట్ గోల్డ్ వర్క్ తో వచ్చింది ఉంది. ఇలా మొత్తం బ్లాక్ గ్రే కలర్ జర్దోసితో వర్క్ తో కూడా వచ్చింది ఉంది. నేనైతే ఈ కాంబినేషన్ లో తీసుకున్నా. మీకు కావాలంటే నేను ఆ 3 లింక్స్ కూడా ఇస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మొత్తం ముట్టి గోల్డ్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి గోల్డ్ కమ్ ఈ బ్లాక్ గ్రే షేడ్ మిక్స్ అవుతున్న ఇది క్రిస్టల్ వర్క్ కూడా ఉంది. బట్ పౌచ్ అంతా కూడానేమో బ్లాక్ వెల్వెట్ అండి. ఇదంతా కూడా బ్లాక్ వెల్వెట్ క్లాత్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దీనికి మనకి ఇలా పూసలతోటి ఇలా స్ట్రింగ్ వేసుకోవడానికి ఇట్లా ఇచ్చారనమాట. సో మంచి లెంత్ కూడా చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ లాగా శారీస్ కి మెయిన్ గా పార్టీస్ కి వెళ్ళేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ మనం వేరే ప్లేసెస్ వెళ్ళినప్పుడు క్యారీ చేస్తే బాగుంటాయి. శారీస్ పైకి వచ్చేసరికి అంత పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అవి క్యారీ చేయడం అస్సలు బాగా అనిపించదు. అండ్ ఎక్కువ వరకు పార్టీస్ కి వెళ్తున్నాం అనుకోండి, జస్ట్ ఫంక్షన్ కి వెళ్ళి వచ్చేస్తాం 2 hours లో. సో ఎక్కువ క్యారీ చేయాల్సిన పని ఉండదు. ఒక ఫోన్ మా అంటే ఒక లిప్ గార్డ్ లేదా ఒక లిప్స్టిక్ లేదా ఇంటి కీస్ అంతే, అంతకు మించి ఎక్కువ క్యారీ చేయాలి. సో దానికి ఇలాంటి బ్యాగ్స్ ఉంటే బాగుంటాయి అనిపించేసి ఈసారి అయితే నేను చాలా పర్చేస్ చేశాను. మీకు రివ్యూస్ ఇస్తూనే ఉన్నా, ఏది ఎలా వస్తే నేను అలా మీకు షేర్ చేస్తున్నా. పిల్లలకు కూడా బాగా నచ్చుతున్నాయి. వాళ్ళకి మన ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు మెయిన్ గా అందరు ఫోన్స్ క్యారీ చేస్తున్నారు. ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు వాటికి పాకెట్స్ రావు. సో ఆ పాకెట్స్ బదులు అందుకే ఇలా స్ట్రింగ్ బ్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా క్యారీ చేయొచ్చు. మనకి పిల్లలు కాంపిటీషన్ అయిపోయారు అసలు. సో ఇలా పిల్లలు క్యారీ చేయొచ్చు, పెద్దలు క్యారీ చేయొచ్చు. శారీస్ పైకి కూడా బాగుంటాయి స్లింగ్ బ్యాగ్స్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. సో మళ్ళీ అయితే ఇది ఒకప్పుడు అదే ఇప్పుడు పాతకాలం క్యారీ చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరు ఇట్లా వేసుకుంటున్నారు అని అనుకునేదాన్ని. కానీ మళ్ళీ దీస్ ఆర్ బెస్ట్, ఆల్వేస్ బెస్ట్. ఈ శారీస్ వేసుకొని ఫోన్లు పట్టుకొని డిన్నర్లు చేసేటప్పుడు మెయిన్ గా ప్లేట్స్ పట్టుకొని మనం తినేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది, పెద్ద ఫోన్స్ ఉన్నప్పుడు చేతిలో. నేను అది ఫేస్ అవుతూ ఉంటాను. సో అందుకే ఈ బ్యాగ్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నా. ఇలా డిజైనర్ ఉన్నాయనుకోండి, శారీస్ బేస్డ్ గా మ్యాచింగ్ బ్యాగ్స్ వేసుకోవచ్చు. అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో కూడా వస్తున్నాయి. సో 1-2 పర్సుల కోసం కోటి దాకా వెళ్ళి ఇంకా ప్రైస్ తక్కువ అవుతుంది కదా అని వెళ్ళి చూస్తే అక్కడ ఏం తక్కువ లేవు. మన మీషోలో ఎలా ఉన్న ప్రైసులు బయట కూడా అలాగే ఉన్నాయి. దాని బదులు ఇంట్లో కూర్చొని హాయిగా సర్చ్ చేసి మీషోలో తీసుకోవడం బెస్ట్ అని నాకైతే అనిపించింది.
మీకేమనిపించిందో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఎవరికైనా తక్కువ ప్రైస్ లో తెలుసున్న వాళ్ళు ఉంటే కూడా కమెంట్స్ లో పెట్టండి. ఓకేనా? నాకైతే చాలా బాగుంది ఈ పౌచ్. ఇలా అయితే వచ్చింది. లోపటి సైడ్ వచ్చేసి మనకి జిప్ కూడా వచ్చింది. జిప్ కూడా ఉందండి, ఏదైనా మనీ పెట్టుకోవాలంటే కూడా. ఓకే, ఎక్కువగా జస్ట్ ఒక ఫోన్ అంతే పడుతుంది. ఎక్కువ ఇంకేదైనా పెట్టాలి అని అనుకోదు, పట్టదు కూడా. ఓకేనా? కవర్స్ ఉన్నాయి దీంట్లో. సో అంత అన్నమాట నా వీడియో అయితే. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టి